ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ప్రతిరోజు టేస్టీ వంటకాలని పరిచయం చేసే స్పైసీ కిచెన్ ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో రెడీ అయిపోయింది. సో ఈ రోజు మనకి టేస్టీ వంటకాలని రెడీ చేయడానికి వినోద గారు మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి ఏం వంటకాలు చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ వినోద గారు. హాయ్. సో వినోద గారు చెప్పండి, 2 వెరైటీ వంటకాలు వండబోతున్నారు కదా. సో ముందుగా మాకు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు? ముందుగా దమ్ ఆలు. ఓకే అండి. ఆలు బాయిల్ చేసి ఓకే అండి. దాంతో కర్రీ చేస్తాను. ఓకే అండి. సో దానికి ఏమేమి పదార్థాలు కావాలి? దానికి ఆవాలు, జీలకర్ర, పండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. సో మనకి బాగా వేడెక్కుతుంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఆయిల్ వేయాలి ఇందులో. ఓకే అండి. సో ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం? కొంచెం ఆయిల్ వేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఓకే. దీంట్లో పండు మిర్చి, ఓకే అండి, తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఓకే అండి. ఇవి కొంచెం వేగాక పక్కన పెట్టుకొని ఓకే అండి. ఈ పొడి దాంట్లో ఇవి వేయించుకోవాలి. ఓకే. జీలకర్ర వేయించుకోవాలి. ఓకే అండి. జీలకర్ర సో ముందుగా మనం ఆల్రెడీ మనం ఆలుని ఉడకబెట్టి పొట్టు తీసాం కదా. సో అన్ని సైజ్ ఓకే అంటే ఈ కలెక్ట్ చేసారా? ఎలా? నేను మార్కెట్ లో దొరుకుతాయి, నేను అన్ని చూసుకొని తెచ్చుకున్నా. సో అన్ని ఒకే సైజ్ లో చక్కగా ఉన్నాయి. అండ్ వీటిని చూస్తుంటే చక్కగా లడ్డు లాగా ఉన్నాయి కదా. ఒక కుక్కర్ లో ఒక విజిల్ వచ్చేలాగా ఉంచి తర్వాత పొట్టు తీసి పెట్టాను. సో అంటే ఇవి ఆలు ఎన్ని కేజీస్ తీసుకున్నారు? హాఫ్ కేజీ తీసుకున్నా. ఓకే. హాఫ్ కేజీకి ఇన్ని క్వాంటిటీ? హాఫ్ కేజీకి ఒక 8 మిర్చి, పండు మిర్చి, ఒక ఉల్లిపాయ, తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. ఈ 4. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర రెడీగా ఉంటుంది ఇంట్లో, అది యూజ్ చేసుకోవాలి. సో మనకి ఆయిల్ వేడైంది కదా. ఆయిల్ వేడైంది కదా. అయితే నేను ఆల్రెడీ ఈ ఐటమ్స్ ని గ్రైండ్ చేశాను. జీలకర్ర, పండు మిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచాను. మీకు చూపించడానికి తెచ్చాను. ఇందులో ఉన్న ఈ 4 ఐటమ్స్: జీలకర్ర, పండు మిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు వేసుకోవాలి. పోపు, తాలింపు ఎలాగైనా అనొచ్చు. సో ఆవాలు వేగుతున్నాయి కదా. కొంచెం జీలకర్ర, ఇది గ్రైండ్ చేసిన ముద్ద ఉంది కాబట్టి మనము ఆలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి ఆలు అందులో కొంచెం వేగనిచ్చి ఆ ముద్ద దీంట్లో వేసేసి కొంచెం చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఓకే, మనకు వేగిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. 1 టేబుల్. ఓకే. పచ్చి వాసన పోవడానికి అండ్ ఆల్సో మంచి టేస్ట్ రావడానికి బాగుంటుంది. నెక్స్ట్ పసుపు కూడా కలర్ కోసము, టేస్ట్ కోసం. ఓకే అండి. ఎంత వేస్తున్నాం మనం? పసుపు కూడా 1 టేబుల్ స్పూన్. సో మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ని. మీ పిల్లలు ఎంతమంది? నాకు 3 పిల్లలు. ఓకే అండి. కొంచెం సో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాము. కొంచెం అడుగంటకుండా. ఓకే అండి. సో మనకి ఇది బాయిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఆలు కొంచెం వేగనిచ్చి బాగా వేగని. ఓకే అండి. సో ఈ ఆలులో కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే ఆలు లోపలికి వెళ్ళడానికి. నేను ఆల్రెడీ పేస్ట్లో కొంచెం ఉప్పు కలిపి, అంటే ఆలుకి పట్టడానికి. ఓకే అండి. మీరు ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నారు కదా. ఆయిల్ ఇందులో కొంచెం వేసాను నేను, ఇది గ్రైండ్ చేసిన బాయిల్ చేసేటప్పుడు ఆలు వేయలేదు. బాయిల్ చేసేటప్పుడు వేయలేదు, ఇందులో వేసాను, ఈ పేస్ట్లో వేసాను. ఓకే అండి. కొంచెం మొత్తం
సో చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. సో ఏం చేస్తుంటారు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక అబ్బాయి. ఓకే అండి. తనేం చేస్తుంటారు? అబ్బాయి బీటెక్. ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నారు. అమ్మాయి, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అల్లుడు, పెద్ద అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. చిన్న అమ్మాయి డాక్టర్, చిన్న అల్లుడు కూడా డాక్టర్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్, ఇప్పుడు ఇంకొక అతను సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన వరుణ్ మోటార్స్ లో మేనేజర్. ఓహో, సో మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఇప్పుడు ఎవరో ఒకరు గెస్ట్లు వస్తూ ఉంటారు. ఓకే అండి. ఇప్పుడు మనం దీంట్లో ఇవన్నీ గ్రైండ్ చేసినాయి వేసేసాను. ఓకే అండి. సో వాటర్ యాడ్ చేసుకోవాలా మనం ఏమన్నా? వాటర్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోయింది. దీని నిండా పోయమంటారా? ఓకే, సరిపోతుంది. సో వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం తొందరగా? ఎందుకంటే ఇది కొంచెం తినడానికి గ్రేవీ లాగా ఉండడానికి. రైస్ లో కానీ మనకి ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి కూడా బాగుంటది. ఎందుకంటే టమాటా కలిసిన పేస్ట్ ఫ్లేవర్ కాబట్టి, ఇది పులుపు కాబట్టి దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, మూడిట్లోకి బాగుంటది. జనరల్ గా మనం పూరీకి ఆల్రెడీ ఆలు కర్రీ ఎలాగో చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఆలు కూడా ఉంది కాబట్టి ఆలు ఉంది, సరిపోతుంది. ఉల్లిపాయలు, పండు మిర్చి, టమాటా అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ పండు మిర్చి దొరకనిచో మనము ఎండు మిర్చి గ్రైండ్ చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్లో వేయించి చేసుకోవచ్చు. సో మీ పిల్లలు ఉన్నారా? పెద్ద అమ్మాయికి బాబు, చిన్న అమ్మాయికి బాబు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద అమ్మాయి బాబు స్కూల్కి వెళ్తుండే ఎల్కేజీ. చిన్న అమ్మాయికి 8 months బాబు. చిన్న బాబు. సో మనకి ఇది బాయిల్ అవడానికి ఎంత టైం పడుతుంది? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ కరివేపాకు వేయడం మర్చిపోయాను. కరివేపాకు వేయాలా ఇప్పుడు? వద్దు, ఇది కొత్తిమీర వేస్తున్నాం. ఫస్ట్ వేస్తుంది. అయిపోయింది. కరివేపాకు ఫ్లేవర్ ని లాస్ట్ లో కూడా యాడ్ చేసుకున్నా కూడా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బాగుంటుందా? అవునండి. అంటే జనరల్ గా అప్పుడప్పుడు నేను కూడా ఇంట్లో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటాను. కుదిరితేనేమో తింటాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటాను. సో అండ్ కరివేపాకు కూడా ఒక మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుంది. అండ్ ఆల్సో టేస్ట్ తినేటప్పుడు కూడా మంచి బాగుంటుంది. ఇష్టం మాకు కరివేపాకు బాగా. అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది కదా. అవునవును. సో ఇది మంచి మొత్తం అయిపోయేలోపు ఒక చిన్న చిట్కా చెప్తారా మీ వ్యూవర్స్ కి? చిట్కానా? సో అంటే మనకి జనరల్ గా ఇంట్లో మీరు ఫాలో అయ్యేది అంటే బట్టల మీద జనరల్ గా మరకలు పడినప్పుడు, లేదంటే మన టేబుల్ క్లాత్ మీద పడినప్పుడు తొందరగా పోవడానికి మీరు ఏం చేస్తుంటారు? పేస్ట్ రుద్దుతాను నేను. ఓకే, పేస్ట్ రుద్దితే తొందరగా పోతుంది. సో విన్నారు కదండి చిట్కా. అయితే మీ డైనింగ్ టేబుల్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ మీద మరకలు పడినట్టయితే ఒక పేస్ట్ పెట్టి దాని మీద, ఏ పేస్ట్ వాడుతుంటారు? కోల్గేట్ పేస్ట్ వాడితే కనుక మరకలు తొందరగా పోతాయంట. మంచి చిట్కా చెప్పారు. అండ్ సో ఇది అయిపోయిందా? ఓకే, దీన్ని మనం సర్వ్ చేసుకోవడం. వావ్, ఎంత ఫాస్ట్ గా అయిపోయింది చూసారా వంటకం. సో ఇది ఆలు దమ్మాలు. ఇది దమ్మాలు యాక్చువల్ గా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ చేస్తారు, మన సౌత్ వాళ్ళు తక్కువ. అంటే ఆలులో కూడా ఇన్ని రకాలు చేయొచ్చు అని నాకు ఇప్పుడు అర్థమైందండి. అండ్ జనరల్ గా మిర్చి వేసి ఆలు చేస్తుంటారు, అండ్ ఆలు టమాటా చేస్తుంటారు, ఆలు టమాటా, ఆలు మేతి అట్లా చేస్తారు. ఇది మాత్రం డిఫరెంట్. ఇది రోటీ, పూరి, దోశ మూడిట్లకి బాగుంటది. ఓకే అండి. సో సర్వ్ చేసేసుకుంటున్నాం. చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఐటమ్. ఇది రెడీగా, అంటే ఆలు బాయిల్ అయి ఉన్నాయి, అండ్ అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని. అండ్ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు మనకి మార్నింగ్ పూట ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని నైట్ పూట మార్నింగ్ తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఒకప్పుడు మేము చేసేవాళ్ళం, ఇప్పుడు మా పిల్లలు అందరు పెద్దలు. సో మీ పిల్లలు చేస్తుంటారా వంట? బాగా చేస్తారు. పెద్ద అమ్మాయి బాగా వంటలు చేస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ లో కుదరకపోయినా చచ్చినట్టు తింటారు కాబట్టి చేస్తూ అలవాటు. చిన్న అమ్మాయి ఏమో జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారు కూర్చోబెట్టి వాళ్ళతో చేపిస్తూ ఉంటారేమో. వేడి దమ్మాలు కర్రీ. సో చూసారు కదండి, 10 minutes లో దమ్మాలు కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది టేస్ట్ చేయడానికి కొంచెం చల్లారాలి. సో ఇది చల్లారిపోయిందండి. ఇది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం.
సూపర్ ఉంది తెలుసా. సో వినోద్ గారు ఇంత మంచి డిష్ చేసి చూపించారు. ఇది రియల్లీ సూపర్గా ఉందండి. సో నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ ఫ్లవర్స్, మైదా పిండితో ఫ్లవర్స్. ఓకే, గులాబీ పూలు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో మైదా, 1 ఎగ్, షుగరు. ఓకే అండి, మీరు తయారు చేద్దామా? ఓకే అండి. ఎగ్ వాసన కొందరికి ఇష్టం ఉండదు అనుకోండి, అప్పుడు ఇలాచీ పొడి వేసుకోవచ్చు. ఓకే అండి. సో మనం షుగర్ పౌడర్ యాడ్ చేశాను. షుగర్ ముందే పౌడర్ చేసి పెట్టుకొని దీంట్లో ఎగ్ కూడా పగలగొట్టి ఇందులో వేసేయాలి. వేసాక వాటర్ పోస్తా కలపాలి. ఓకే అండి. అయితే ఈ వాసన పడని వారు ఇలాచి పౌడర్ కలుపుకోవచ్చు, లేదా ఇట్లా అయినా బాగానే ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఎగ్ వేసుకున్నాము అండ్ షుగర్ ఆల్సో మైదా యాడ్ చేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ చేసుకున్నాము. ఓకే అండి. కొద్దిగా వేస్తా కలపాలి, ఒకేసారి వేయకూడదు. ఓకే, కొద్దిగా. ఓకే అండి. అంటే బాగా లూజ్ గా కలుపుతారా లేదంటే టైట్? బాగా లూజ్ గా ఉండదు, బాగా గట్టిగా కూడా ఉండదు, మామూలుగా ఉండదు, మీడియం గా. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గా ఉండాలి. ఓకే అండి. సో ఎన్ని వాటర్ చూస్తున్నారా? సరిపోతాయా? ఓకే అండి. అంటే ఒకేసారి వాటర్ పోస్తే ఏమైతుంది అంటే ఉండలాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వేస్తే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఉండ రాకుండా ఉంటుంది. సో ఫ్లవర్స్ అంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి బాగా, మా పిల్లలకు కూడా ఇష్టం. ఓహో, ఇప్పుడు మా వారికి కూడా ఇష్టం. సో అండ్ ఆల్రెడీ ఒకసారి నేనైతే ఇది టేస్ట్ చేశాను. సో అంటే ఇలాచీ పౌడర్ వేసింది టేస్ట్ చేశాను. ఇప్పుడు వేయకుండా చేస్తున్నారు కదా, సో ఇది ఒకసారి టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొందరు ఎసెన్స్ కూడా వేసుకుంటారు. ఓకే, వెనిలా ఫ్లేవర్ కోసం. నేనైతే ఇలాగే చేస్తాను మామూలుగానే, మాకు అలవాటు అయిపోయింది, ఏమనిపించదు ఇంకా. సో మనకి అయితే ఇది చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో గట్టి పడుతుందమ్మా ఇది పిండి. వేడికి గట్టి పడుతుంటే మధ్యలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఫ్లవర్స్ వేడి అవ్వడానికి ఇందులో పెడుతున్నాను. ఆయిల్ తో పాటు అవి కూడా వేడి అవ్వాలి. అలా అయితే ఈ పిండి దానికి అంటుకొని ఫ్లవర్స్ వస్తాయి. సో డిఫరెంట్ పెట్టారు కదా. 2 ఎందుకు పెట్టానంటే 2 వస్తాయని. ఒక దాంతో కూడా చేసుకోవచ్చు, 2 అయితే తొందరగా అయిపోతాయని అట్లా. సో ఇవి వేడైపోయినాయి. ఇందులో ముంచి హాఫ్ ముంచాలమ్మా. ఇది ఫుల్గా ముంచొద్దు, ఫుల్గా ముంచితే ఊడదు కాబట్టి హాఫే ముంచాలి. ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా అండ్ స్వీట్ గా హాట్ గా రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇది ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేద్దాం. మంచి క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయి. సో ఇవాళ స్పైసీ కిచెన్లో ఒక టేస్టీ వంటకాన్ని వేసుకున్నాం కదా, 2 టేస్టీ వంటకాలు, ఒకటి దమ్మాలు అండ్ ఆల్సో రోజ్ ఫ్లవర్స్, స్వీట్ అండ్ హాట్ రోజ్ ఫ్లవర్స్. సో థ్యాంక్ యూ వినోద గారు, మంచి టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ అమ్మా, నీకు కూడా మా దగ్గరకు వచ్చి మా వంటకాలు టేస్ట్ చేసినందుకు అండ్ మీరు వండి పెట్టినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ 2 వంటకాలు నేను స్పెషల్ గా నేర్చుకున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాల్టి స్పైసీ కిచెన్ లో టేస్టీ వంటకాలని. మరొక ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NGR. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.